హలో మామ, ఇవాళ టాపిక్ వచ్చేసి థగ్ లైఫ్ మూవీ రివ్యూ. థగ్ లైఫ్ మూవీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ముందుగా మన పేజీని ఫాలో చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలా, నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోవాలా. ఇంకా థగ్ లైఫ్ మూవీ గురించి చెప్పాలంటే దానికన్నా ముందు ఒక విషయం చెప్తున్నాను. కొంచెం లేట్గా రివ్యూ వస్తుంది, ప్లీజ్ ఇది ఒక్కసారికి లైక్ చేసుకోండి. రేపు నుంచి డైలీ అప్డేట్స్ వస్తాయి. ఇంకా థగ్ లైఫ్ మూవీ గురించి చెప్పాలంటే మాత్రం చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేయదు, బోరింగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి ఎక్కడైనా ఇంట్రెస్ట్ వచ్చిందంటే అది ఓన్లీ ఫైట్సే. ఎందుకంటే ఆ ఫైట్స్ చాలా చాలా బాగుంటాయి. అంటే కొన్ని లాజికల్ మిస్ అయినా కానీ ఫైట్స్లో కనుక ఫైట్స్ బాగుంటాయి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా మంచిగా అటెంప్ట్ మంచిగా తీశాను ఫైట్స్. ఈ సినిమాకి మెయిన్ రీజన్ నేను వెళ్ళడానికి కారణం అయితే శంభు గారు చెప్పిన డైలాగ్ కానీ, మళ్ళీ శంభు గారు కమ్బ్యాక్ అని వెయిటింగ్ చేశాను. ఎందుకంటే తెలుగులో కూడా శంభు గారికి ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులో ఆ పొట్టుగాడు సాంగ్ ఒకటి పాడటం వల్ల ఇంకంతా అని శంభు గారి కోసం వెళ్ళాను. కానీ శంభు గారు నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఇది కాదు అసలు. మణిరత్నం సార్ అయితే అవుట్డేటెడ్. ఇంకా మణిరత్నం సార్ రిటైర్మెంట్ ఇచ్చుకోవడం బెస్ట్ నా ఒపీనియన్ అయితే. మణిరత్నం సార్ నుంచి పొన్నియిన్ సెల్వన్ వచ్చింది. ఆ సినిమా చూసిన తర్వాత నేను ఇంకా మా థగ్ లైఫ్ నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ పొన్నియిన్ సెల్వన్ తీసిన డైరెక్టర్ పొన్నియిన్ సెల్వనే తీస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అది అంత బోరింగ్ ఉంటుంది, ఇది అంతే బోరింగ్ ఉంటుంది, ఎక్కడ ఇంట్రెస్టింగ్ ఉండదు. సోది రొట్ట సినిమా. అసలు ఏందో నాకు అర్థం కావట్లేదు. ఆ డైరెక్టర్ కనుక తీసిన విధానం ఏంది. డైరెక్టర్ గారు గొప్ప డైరెక్టర్ కానీ అనలేము, కానీ వరస్ట్ 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 వరస్ట్. కేవలం ఈ సినిమాకి ఎవరి కోసం పోవచ్చు అంటే త్రిష గారి కోసం తప్ప ఈ సినిమాకి దేనికి వేస్ట్ పోయి. ఇంకా కమల్ హాసన్ గారు అయితే విక్రమ్ నుంచి కమ్బ్యాక్ ఎక్స్పెక్ట్ చేసిన, విక్రమ్ మూవీ నుంచి. ఇంకా ఆ తర్వాత మంచి సినిమాలు తీస్తారంటే కమల్ హాసన్ సార్ కూడా మళ్ళీ ఇండియన్ 2 ఏ సినిమాలు తీసాడు. అసలు తగ్గలే సినిమాకి ఇండియన్ 3 అని పేరు పెట్టాలి. అసలు సేమ్ ఇండియన్ 3 లాగే ఉంటుంది. అది అంత రొట్ట సినిమానో దానికన్నా దారుణంగా ఉంటుంది ఇది. థగ్ లైఫ్ నిజంగా థగ్ లైఫ్ చేసిండు. మన థగ్ లైఫ్ అనుకుంటే ఏదో అనుకుని పోయినా కానీ మనం నార్మల్ పంచలేసి థగ్ లైఫ్ అని వేసుకుంటూ నోట్లో బీడీ పెట్టుకున్నట్ట. సేమ్ అదే థగ్ లైఫ్. ఇది ఈ సినిమా ఒక మీమ్స్కి పండగ. మీమ్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ చూసి. ఆ ఫస్ట్ హాఫ్ అసలు ఎక్కడ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనం ఈ పంజా సినిమా ఇన్ని సినిమాల్లో చూడాలి ఆ స్టోరీలు. వందల వేల సినిమాలు వచ్చినాయి. పంజా సినిమా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పెంచుకుంటారు జాకీ ష్రాఫ్, తీసుకొని పంజా గ్యాంగ్స్టర్ని చేస్తారు. గ్యాంగ్స్టర్ చేసిన తర్వాత అదే గ్యాంగ్స్టర్ జాకీ ష్రాఫ్ కానీ చంపేస్తారు. ఇన్ని సినిమాలు చూడలేదు. బాలీలో కూడా చోట గ్యాంగ్స్టర్, బడా గ్యాంగ్స్టర్, పెద్ద గ్యాంగ్స్టర్, ఒక చిన్న గ్యాంగ్స్టర్, ఇద్దరు మధ్యలో గొడవలు అయితే ఇద్దరు చంపుకుంటారు. ఇంకా అదే ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక యాక్షన్ సీక్వెన్స్ తప్ప అంతకుమించి ప్లస్ పాయింట్స్ లేదు. అప్పుడప్పుడు కొంచెం అంటే గ్రాఫిక్స్, ఆ విజువల్స్ కొంచెం బాగుంటాయి. ఇంకంతే. శంభు గారి నుంచి కూడా నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. కమల్ హాసన్ సార్ కూడా మార్షల్ ఆర్ట్స్ అంటారు, ఫైట్లు అంటారు, లాజిక్లు. కానీ ఫైట్స్ అవన్నీ ఓకే, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ బ్రిలియంట్ మంచిగా చేశారు. ఖర్చు కూడా బాగానే పెట్టారు, అర్థమవుతుంది. ఇంకా దీని గురించి మాట్లాడాలంటే ఇంక అంతకు మించి ఏం లేదు గాయస్. అంతే, జస్ట్ యావరేజ్ కూడా బోరింగ్ 1 రేటింగ్ చూసుకోండి.